హాయ్ రే హాయ్, ఏం పువ్వు రోయ్, కళ్ళ ముందే కదులుతోంది రోయ్, ముద్దుగా ఏ రూపురా, ఏ రంగురా, సొంతమైతే అంతకన్ననా, అయ్య బాబు హాయ్ రే హాయ్, ఏం పువ్వు రోయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నాను చూడండి, సొంతమైతే అంతకన్ననా అని. ఎవరింటి ముందైనా కానీ చక్కని పూలు పూసే మొక్క కనిపిస్తే చాలు, దాని విత్తనం కానీ కొమ్మ కానీ తెచ్చి మా ఇంట్లో పెంచి పూలు పూయిస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. నాకు పూల మొక్కలంటే అంత పిచ్చి. ఈ చెట్టు కూడా నేను 2-3 సార్లు చూశాను. యాక్చువల్గా ఈ పూలను బొకేల్లో చూసా కానీ ఎక్కడ పెంచుతారో నేను ఎప్పుడూ ఆలోచించలేదు కనుక ఆ మొక్క నేను పెంచుకోవాలి అని కూడా అనుకోలేదు. ఎప్పుడైతే ఈ మొక్కను జస్ట్ మనం వెళ్ళే దారిలో చూశానో ఎహరంది మొదలైంది. విత్తనాలు ఉంటాయో లేదో తెలియదు, కొమ్మ పెంచవచ్చో తెలియదు, ఆ చెట్టు ఎవరిదో తెలియదు, కానీ ఎలా దాన్ని తెచ్చి పెంచుకోవాలి చూసి 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 ఒకరోజు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చిన్న కొమ్మ వెతుకొచ్చేసాను. మళ్ళీ ఎవరైనా ఏమన్నా అంటారేమో భయం కదా. ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని నిలువుగా పెట్టాలా అడ్డంగా పెట్టాలా అది తెలియదు. ఎందుకు వచ్చిన డైలమా అని ఆ కొమ్మను 2 ముక్కలు చేసి ఒక కొమ్మను నిలువుగా ఇంకో కొమ్మను అడ్డంగా పాతాను. జస్ట్ 4 రోజుల్లో 2 కొమ్మలకు చిగుర్లు వచ్చేసాయి. ఆహా ఓహో అని తెగ సంతోషపడిపోయాను. చెట్టు భలే ఏపుగా పెరిగింది. పూలు ఎప్పుడు పూస్తుందా అని ఎదురు చూసేదాన్ని. 6 నెలలు చూశాను, పూలు పూయట్లేదు. కొమ్మలన్నీ విరిచేశాను, మళ్ళీ చిగుర్లు వచ్చింది, మళ్ళీ విరిచేశాను. ఇక నాకు విసుగొచ్చి ఎన్నాళ్ళు పెరుగుతావో పెరుగు, ఎప్పుడు పూస్తావో అప్పుడే పుయ్యి అని దాన్ని పట్టించుకోవడం మానేశాను. అలా 1 సంవత్సరం గడిచాక ఒక శుభముహూర్తంలో దాని మొగ్గ ఒకటి కంటబడింది. అబ్బా, అప్పటికి ఎంత సంతోషం అనిపించిందో తెలుసా. నేను పెట్టిన మొక్క పూలు పూసింది, చెట్టంతా మొగ్గలు వచ్చాయి. ఎన్ని మొగ్గలు వచ్చినాయో, ఎంత చక్కటి పూలు పూసినాయో, నిజంగా నాకు ఇది ఎంత సంతోషం అనిపించిందో. అది ఫ్రెండ్స్ ఈ మొక్క కథ. ఇంతకీ దీని పేరేంటో నాకు తెలీదు, మీకు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హాయ్ రే హాయ్, ఏం పువ్వు రోయ్, కళ్ళ ముందే కదులుతోంది రోయ్, ముద్దుగా ఏ రూపురా, ఏ రంగురా, సొంతమైతే అంతకన్ననా, అయ్య బాబు హాయ్ రే హాయ్, ఏం పువ్వు రోయ్.